హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టుగెదర్ విత్ శ్రీ. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఇడ్లీ దోశ అలాంటి వాటిల్లోకి చట్నీ చూద్దామండి ఎలా తయారు చేసుకోవాలో. ఫస్ట్ మనం బాణీ పెట్టుకోవాలండి. బాణీలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక కప్పు ఫుల్గా వేడి శనగగుళ్ళు వేసుకోవాలండి. అంటే పల్లీలు అని కూడా అంటారు కదండి. అవి ఆయిల్లో బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత ఒక చిన్న కప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. తర్వాత మనం బాగా వేపుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందామండి. 1/2 టీ స్పూను. ఎక్కువ వేసుకోమాకండి జీలకర్ర. 4 వెల్లుల్లిపాయలండి. 4 చిన్ని వేసాను చూసారా. పచ్చిమిరపకాయలు 4 వేసానండి. అలా తునిచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు మొహం మీద కట్ట పేలవండి. నూనెలో ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలండి. మనం వేపుకున్నాక ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు ఒక టమాటో తీసుకునండి. అలాగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో కూడా వేసేసాను చూసారండి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక టమాటో మొత్తం మెత్తగా అవ్వే వరకు కూడా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ చట్నీ అంత బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. నేను సాల్ట్ అయితే 1/2 టీ స్పూన్ వేసానండి. తర్వాత మళ్ళీ కాస్త వేసుకుందారని చెప్పి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో చల్లారాక మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక ఒకసారి చూపిస్తాను చూడండి. అలా గ్రైండ్ అయ్యాక మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా పడిందండి. చిన్ని స్పూన్ తోటి వేసాను. మళ్ళీ 2 వేసి మళ్ళీ గ్రైండ్ చేశానండి. తర్వాత గ్రైండ్ చేశాక ఒక చిన్న గిన్నెలో తీసి మీకు చూపిస్తున్నాను చూసారండి. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ చట్నీ అండి, బాగుంటుందండి. ఇడ్లీ దోశ ఇందులో అన్న సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మేమైతే ఇడ్లీలో సర్వ్ చేసుకో చూసారు కదండి. మేము ఇడ్లీలో వేసుకున్నాం కదా. ఈ చట్నీ అయితే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే ట్రై చూసారు కదండి మనం చేసిన చట్నీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.